దువ్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ మన బొట్టు సీను అంటే దువ్వాడ సీను మీద బొట్టు పెట్టుకొని మంచిగా తయారై వస్తాడు. ఏదో సెటిల్మెంట్కో ఏదో దందా చేసినట్టుగా వేరే తిలకం మన దివ్యల మాధురి దిద్దుతుందా లేకపోతే ఇంకో వాళ్ళ ఆవిడ పేరు ఏం పేరు ఉండే ఒక ఆమె పేరు మరి ఆవిడ దిద్దుతో నాకు తెలియదు. కానీ భలే రెడీ అయ్యి వస్తాడు. అసలు ఎక్కడికి పోయినా కూడా అది రక్తమా మరి లేకపోతే అది కుంకుమ నాకు అర్థం కాదు. పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి సెటిల్మెంట్లకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాడు. అసలు అంటే స్పెషల్ మాకు ఏమంటారు ప్రతిపక్ష హోదా కావాలి, అది ఇవ్వాలని చెప్పి జగన్ రెడ్డి మాట్లాడిన దాన్ని సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ మీద మన దువ్వాడ శ్రీనివాస్ గారు చేసే కామెంట్స్ ఒకసారి వినండి మీరు. ఓకే, ప్రజలు తలుచుకుంటే అధికారంలోకి వచ్చారు. మమ్మల్ని కొట్టి పడేయాలంటే పెద్ద పనేం కాదు. విప్లవం స్టార్ట్ అయింది, ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. ఎక్కడికి జగనన్న జన నీరాజనాలు పలుకుతున్నారు. మేము తరలిస్తే వచ్చే జనం కాదు, అది తరలి వచ్చిన జనం. ఆ జనంతో కదం తొక్కుతాం. మీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చే సమయం దగ్గర పడింది. ప్రశ్నిస్తానన్న సొల్లు కబుర్లు చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. అంటే ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు నీకు మీరు చేసే ఇంటర్వ్యూలకు కానీ మీరు చేసే పోరాటాలకు కానీ అంటే మీ దివ్యల మాధురి నువ్వు దువ్వాడ శ్రీనివాస్ మీరిద్దరు కలిసి అటెండ్ అయ్యే ఇంటర్వ్యూలకు కానీ టీవీ ఛానల్స్కి కానీ లేకపోతే మీరు పర్సనల్గా కలుసుకునే దగ్గరకు కానీ వచ్చి అటెండ్ అవ్వమంటావు పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాదు. అంటే మీరేదో పర్సనల్గా మాట్లాడుకునే టైంలో కానీ మీరేదో యుద్ధాలు చేసే టైంలో కానీ వచ్చి కానీ నన్ను అక్కడ కుర్చీ వేసుకొని ఎదురు కూర్చొని ఎంకరేజ్ చేయమంటావు మిమ్మల్ని ఇద్దరిని? ఎక్కడున్నాడో నాకు అర్థం కాదంటావు. పవన్ కళ్యాణ్ నీకు కంట్లకు కనపడతలేడు అసలు. ఆయన అడవులలోకి పోతూ ఉన్నాడు, స్కూల్ దగ్గరికి పోతూ ఉన్నాడు, తర్వాత అటు రోడ్లు వేపిస్తూ ఉన్నాడు, ఇటు గుడులు ధ్వంసం అయితే పోతూ ఉన్నాడు, అసెంబ్లీ సమావేశాలకు పోతూ ఉన్నాడు, ఇది ఏదో ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గరికి పోతూ ఉన్నాడు, విరాళాలు ఇస్తూ ఉన్నాడు, ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయిన కాకినాడ పోర్టు దగ్గరికి పోతూ ఉన్నాడు, ఇటు తిరుమల దేవస్థానం దగ్గరికి పోతూ ఉన్నాడు. ఎక్కడ కనపడతలే పవన్ కళ్యాణ్. అంటే మీరేదో మీ హడావిల్లా మీరు మీ రూములలో మీరుండి తలుపులు పెట్టుకు మీకు కనపడాలంటే ఎట్లా ఎక్కడికి వచ్చి కనపడతాడు? మీకు ఏమన్నా ఫ్రీ షోనే ఏమన్నా వీళ్ళది? నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమన్నా పెద్ద ఈ స్టార్లు అనుకుంటారు వీళ్ళు, నాకు అర్థం కాదు. లైవ్లో పోయి చూద్దానికి వీళ్ళు అన్న పెద్ద ఇదా? ఏమైనా కెమెరాలు పెట్టుకొని చేయరు, లేకపోతే అందరు చూస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం కర్మ, అందరు వచ్చి చూస్తారు మిమ్మల్ని. అసలు వీడి ఫేస్ ఎవరికి తెలియదు, వీడు పవన్ కళ్యాణ్ పట్టుకొని కనపడట్లేదు. బొట్టు సీను అలియాస్ దువ్వాడ సీను. వీడు ఏదో షార్ట్ ఫిల్మ్లో చూసారు తప్ప వీడు చేసే పని తెలియదు. వీడు చేసిన డైలాగులు బాగా చెప్తాను. ఏం మాట్లాడుతావు చూద్దాం మళ్ళీ. ప్రశ్నించే కొద్ది ఎందుకు మోగపోయిందో తెలియదు. నెలకంట 50 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట. ఇప్పుడు మరి నీకు మీ దివ్యల మాధురి ఎన్ని కోట్లు ఇస్తా ఉన్నది ప్రతి నెల? నువ్వు కూడా ప్రజల్ని పట్టించుకోకుండా అసలు ఈయన ఎమ్మెల్యే గెలవాలి, ఓడిపోయిండు. వీడికి అసెంబ్లీకి పోవడానికి కూడా ఛాన్స్ లేదు. అసలు వీడు ఎందుకు వచ్చి మురుగుతాడో నాకు అర్థం కావట్లే, కుక్క లెక్క. ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు పోనీ నీ నియోజకవర్గాలైన సమస్యలు ఉన్నాయంటే పట్టించుకోవు. నువ్వు పోయేది ఎవరి దగ్గరికి మాట్లాడితే దివ్వల మాధురి దగ్గరికి పోతావు, ఇంటర్వ్యూలకు పోతావు, జాఫర్ దగ్గరికి పోతావు, ఇంటర్వ్యూలు చేసేటోళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు టీవీ ఛానల్స్ వాళ్ళందరి దగ్గరికి పోతావు. ఆమె రాజా అంటది ఈయనని, ఈయన ఆమెను రాణి అంటాడు. మా రాజా నా రాజా అనుకుంటే లైవ్లో ముద్దులు పెట్టుకుంటారు. ఫిబ్రవరి 14th వీళ్ళు అది చేసారు కదా, కిస్ చేసుకుంటా. టెడ్డీ డే, తర్వాత చాక్లెట్ డే, కుక్కల డే, నక్కల డే, దాన్ని ఆ డే ఈ డే అనుకుంటా మొత్తం ఫిబ్రవరి వారం రోజులు మీడియాలో తిరిగి వీళ్ళు. అసలు ఒక నిజమైన ప్రేమికులు అమ్మాయి అబ్బాయి కూడా చేసుకోరు. వీళ్ళు చేసుకున్న వీడికి వయసు ఇప్పుడు ఎంత 50-60 ఎంత 50 ఉంటాయి సింపుల్గా. వీడికి 57 పెన్షన్ తీసుకునే ఏజ్. ఇప్పుడు ప్రజలకు సహాయం చేయండి అంటే లేదు మేము షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాం అంటే ఎవరికి నష్టం కాదు. ఈయన పెన్షన్ తీసుకునే ఏజ్, దివ్యల మాధురిది వచ్చి 30+ ఉంటుంది అంతే జస్ట్. పాపం అసలు ఎట్లా పాసిబుల్ అవుతుందో ఎట్లనో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎలా పట్టాడు అసలు, ఎలా పట్టావురా అసలు, ఎలా పాసిబుల్ అవుతుందిరా మీ మధ్యలో? అసలు ఎలా ఉంటాళ్ళు, ఎలా నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు.
నాకు చాలా అనుమానాలు ఉన్నాయి మీ మీద. మీరు నిజంగా కపుల్సా లేకపోతే పబ్లిక్ స్టంట్ కావాలని చేస్తారనేది నాకు డౌట్ వస్తుంది వీళ్ళ మధ్యలో. అంటే జనరల్గా 5-10 ఏళ్ళు డిఫరెన్స్ అంటే ఏమో కానీ మరీ డబల్ ఏజ్ పెన్షన్ తీసుకునే ఏజ్లో ఏదో బొట్టు పెట్టి మరి పబ్లిసిటీ అవ్వడానికే వీళ్ళు సర్లే ఓ. అందుకే నోరు మోగపోయిందట. ఇది పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు, ఆ గొంతు మోగపోవడానికి కారణం నెలకి 50 కోట్లంట. 50 కోట్లకి నెలకి 50 కోట్లు నిజంగా పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఇస్తే దివ్వెల మాధురి మీద ఒట్టేసి చెప్పరా, ప్రూవ్ చేసి మాట్లాడరా మాధురి మీద ఒట్టేసి పవన్ కళ్యాణ్కి 50 కోట్లు ఇవ్వ, పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి, పలానా అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి అని చెప్పి ఏమన్నా ప్రూవ్ చేయరా. నీకు దమ్ముంటే, నీ గుండెల్లో దివ్వెల మాధురి ఉంటే ప్రూవ్ చేసి మాట్లాడరా. దివ్వెల మాధురి గుండెల్లో నువ్వుంటే ప్రూవ్ చేయరా. గాడిద అది చెప్పు ముందు చెప్పు. అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోలారా, జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. మీ నాయకుడు ఎందుకు ప్రశ్నించడం అడగండి, మేము ప్రశ్నిస్తున్నాం. గరం అయిపోతుండు దువ్వాడ శ్రీనివాస్. ఏం మాధురి గారు ఎక్కడున్నారు? ఒక్కసారి శ్రీను గారిని మీ రాజుని పిలిచి మీకు కొంచెం ఏమైనా పెట్టేది ఉంటే పెట్టండి. కొంచెం ఇంత గడ్డి, ఇంత తవుడు, తర్వాత ఇన్ని ఆకులు తెచ్చి అవన్నీ వేసి కొంచెం మేపండి గట్టిగా. లేకపోతే గరం అయిపోతుండు మనిషి. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. గ్యాప్ వచ్చింది మీ మధ్యలో ఏమన్నా నిజంగా February 14 నుంచి వీళ్ళు మీడియాలో ఎక్కడ కనపడలే. అంటే 14th అంటే 10 days అవుతుంది. మరి ఆ గ్యాప్ వల్ల పాపం పిచ్చుకోక ఇట్లా దాడి చేసిందో మరి ఏందో పాపం బాగా గరం అయిపోతాను మనిషి. కొంచెం కూల్ చేయండి, ఇంటికి పిలిచి సన్నీళ్ళు పోయండి. అలా వదిలేయకండి రా, చూపెట్టండి రా ఎక్కడన్నా. అధికార పక్షంలో ఎలాగే మాట్లాడాను, ప్రతిపక్షంలో ఎలాగే మాట్లాడుతున్నాను. దమ్ముంటే నీకు ఇది అసలు అధికార పక్షంలో నువ్వు ఎక్కడున్నావు అసలు? అసెంబ్లీలో చేసామా, అక్రమాలు చేసామా, భూదందాలు చేసామా, ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నామా? తీయండి, తీసి లోపలేయండి. దమ్ముంటే అది తీయండి రికార్డ్స్. ఆల్రెడీ ఎత్తా ఉన్నారు కదా వల్లభనేని వంశీని చేసిళ్ళు, తర్వాత ఎవరిని నెక్స్ట్ ఈయనేనా నిన్ను కూడా వేయబోతాలని చెప్పి తెలిసింది. ఇట్లా తప్పు చేసిన వాళ్ళందరినీ కొడాలని అని పేరుని నాని అని ఏదేదో అరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు తీస్తాడు. ఈయన మన నందిగామ సురేష్ని కూడా వేసినట్టున్నారు కదా. ఇంకెవరు 2-3 నేషన్లు మంచిగానే తొందరలోనే నిన్ను కూడా ఎత్తారు. ఎందుకు తొందరపడుతున్నారు? జగన్ రెడ్డిని కూడా గతంలో వేసిళ్ళు కదా. అంతకంటే గొప్ప వాళ్ళు అయితే మీరు కాదు కదా. తప్పు చేసిన వాళ్ళందరినీ వేస్తారు బొక్కలో. ఎందుకు తొందర ఎందుకు? మరి ఈయన జైలుకు పోతే మరి దివ్వెల మాధురి పరిస్థితి ఏంది? జైలుకి వచ్చి రీల్స్ చేస్తుంది అప్పుడు. జైల్లోనే షార్ట్ ఫిల్మ్స్, జైల్లోనే ఆమె కూడా ఏదో ఒక తప్పు చేస్తుంది, జైలుకి పోతుంది. జైల్లో కూడా వీళ్ళ లవ్ స్టోరీలు, లవ్ ట్రాక్లు, అక్కడ కూడా పోయి ఇంటర్వ్యూలు, అక్కడ పోయి కూడా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడో పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించాము, దువ్వాడ స్టేషన్కి రావాలి. ఇది కాదు, ఈ పవన్ కళ్యాణ్ నోరు మూసేసినాడు, సరెండర్ అయిపోయినాడు. చంద్రబాబు నాయుడికి సరెండర్ మాట్లాడంట. నువ్వు మాధురికి సరెండర్ అయినామా? మరి దివ్వెల మాధురికి సరెండర్ అయిపోయిండు పూర్తిగా. గులాం రాణి గులాం అని చెప్పి అసలు దమ్ముంటే ప్రశ్నించమండి. అధికార పక్షంలో ప్రశ్నించాం, ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న అంటే బెండ్ తెగిపోద్ది. అమ్మో, ప్రశ్నించడం అంటే ఆచామాషి కాదు. ప్రశ్నించడానికి దమ్ము ఉండాలి. ఏదో నేను సినిమాల్లో నటించాను, ఏది దమ్ము. ఈయన కూడా షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది కదా. పోయి షార్ట్ ఫిలిం కొత్త కంటెంట్ తీసుకొని ఏదో డైలాగ్ అన్న ఏం డైలాగ్ రాదు షార్ట్ ఫిల్మ్లా? నా అన్న నా గుండెలు ఉంటాడు ఏమన్నాడు? నా ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా. ఈయన బ్లాక్ కలర్ షర్టు, వైట్ కలర్ పంచ, ఎక్కడ పోతుంటే ఈయన కార్ దిగగానే నరుకుతారు. ఈయననే మొత్తం అదే సినిమా. అంటే ఇప్పుడు బండి సినిమా ఉంటుంది చూసిన, వాళ్ళ డాడీని ప్రాజెక్ట్ వేసుకొని పోతా చూసిన, ఆ లెవెల్లో తీసిందే కానీ ఆ చూస్తే నువ్వు నవ్వుకుని చచ్చిపోతుంది. అట్లుండదు వాడి పర్ఫార్మెన్స్, వాడి మాటలు. కానీ ఇది బిల్డప్, ఇది ఓవర్ యాక్షన్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం సన్నాసి.
సో వాడెంత వాడి స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్క ఎంత? దువ్వాడా ఎక్కడ పోయినాడు చెప్పు. ఎక్కడ పోయినాడు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించాడు? ఊరే సూపర్ 6 కర్తానే మనిషి. కుక్క గిట్ట గరిచిందా? ఏమన్నా మనిషి గరిచి జగన్ రెడ్డి గిట్ట గరిచిందా నేను? లేకపోతే దివ్వల మాధురి గరిచిందిరా నేను? మాదిరే కలుస్తుంది. మాధురే కరుతుంది అప్పుడప్పుడు. ఏముంది, పీక్ మూమెంట్లో కరుస్తారు. పీక్ మూమెంట్లో కరుచుకుంటారట. అదే జరిగినట్టుంది వీళ్ళ మధ్యలో. కలుసుకుంటారు. మరి ఆ మాత్రం టాలెంట్ లేకపోతే మరి 57 ఇయర్స్లో 30+ గర్ల్ని 30 అట్లా అట్లా సెట్ చేసిందంటే మరి ఎంత టాలెంట్ ఉండాలా? అందుకే ఆ పీక్ మూమెంట్ అందుకే కరుచుకున్నట్టున్నారు. కుక్క అది వీనికి పిచ్చి ఎక్కిపోయింది. ఇప్పుడు ఆ పిచ్చితోటే వచ్చి అరుతాను. అరే ఏదో టాలెంట్ ఉందబ్బా, టాలెంటెడే కళాకారుడు, ఆర్టిస్టే. ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళు ఉన్నది అంతేనా పాలిటిక్స్ కోసం 2-3 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నా. తర్వాత లేదు అట్లా పోయేదైతే వీడు ఓడిపోగానే వెళ్ళిపోవాలి. కానీ వీడు ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీడియా చుట్టూ తిరుగుతాను. ట్రూ, ఏదో ఉంది, మ్యాటర్ ఉంది. వీడి దగ్గర మ్యాటర్ ఉంది. శ్రీనివాస్ దగ్గర మ్యాటర్ టన్నులు ఉంది. అందుకే మాధురి రాజా అనుకుంటే ఎంటబడి అసలు వదిలిపెడతలేదు. అసలు లైవ్లోనే అశ్లీలత చూపెడతారు. అసలు మా కర్మ కాకపోతే ఇది ఈ దరిద్రం అని చెప్పి కింద క్యాప్షన్స్ ఏం పెడతారు తెలుసా? ఏంటి దరిద్రం, నేను ఒక్కళ్ళనే చూడాలా, మీరు అందరు చూడరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు రీల్స్ వీళ్ళే. అది ఎందుకురా మాకు ఇట్లా పెడతారు, ఇదేం కర్మరా బాబు అంటే ఈ దరిద్రాన్ని మేము ఒక్కళ్ళనే చూడాలా, మీరు కూడా చూడాలి, మీరు కూడా చూడండి అని చెప్పి అందరూ పోస్టులు షేర్లు కామెంట్లు. ఆ కామెంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్. అసలు ఆ వీడియో చూడగానే పొద్దున్నే దినం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అట్లుంటది వాళ్ళది. పవన్ కళ్యాణ్ నువ్వు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యావు, ఎందుకు ప్రశ్నించావు? సూపర్ 6 అమలు జరుగుతుందా? ఎవరిని ప్రశ్నించాలా? నిన్ను ప్రశ్నించాలా? దివ్వల మాధురిని ప్రశ్నించాలా? జగన్ రెడ్డి ఎవరిని ప్రశ్నించాలి ఇప్పుడు చెప్పు? 3 సిలిండర్లు ఇస్తామన్నారు కదా, ఇది ఏప్రిల్ నెల వచ్చేసింది కదా, ఈ పాటి కనీసం 2 సిలిండర్లు ఇవ్వాలి కదా, ఇచ్చారా? పోను ఒక సిలిండర్ 36 లక్షల మందికి నమోదైంది అన్నారు, 5 లక్షల మందికి ఇచ్చారా? ఇప్పుడు రేషన్ కార్డులు కూడా డిజిటలైజేషన్ చెప్పి మళ్ళీ మార్చేయాలి, అరువులంతా ఇక్కడ వైసీపీకి చెందిన వాళ్ళందరినీ ఏరివేసేయాలని ఒక ఎత్తుగడ చేస్తున్నారు కదా. సూపర్ 6 అమలైందా, దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తలేవు అంటాడు బొడ్సీను. ఇప్పుడు బొడ్సీను మొద్దుసీను కానీ ఇచ్చిన ప్రతి హామీ అనేది ఇంకా మా తెలంగాణలో కూడా నెరవేరలేదు. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నది కాబట్టి కొంత ఆర్థిక స్థితిగతులు చూసుకున్న తర్వాత, కొంత అప్పులు అనేవి తీర్చిన తర్వాత, కొంత మిగులు బడ్జెట్లోకి రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే మా తెలంగాణనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మాకు ఆల్రెడీ క్యాపిటల్ ఉన్నది, మీకు క్యాపిటల్ కూడా లేదు. లేని మీకు అన్ని అప్పులు ఉంటాయి. ఆ అప్పులు వాటికి గట్టే వడ్డీలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెచ్చి డబ్బులు పంచి పెడతా ఉంటే, నువ్వు అన్న స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే రాష్ట్రానికి అప్పు పెరిగిపోద్ది. అప్పు తెచ్చి పంచిపెట్టడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ అది కాదు కదా. కొంత రాష్ట్రాన్ని అప్పుల నుంచి గట్టెక్కించాలా, ఫ్రీబీస్ కాకుండా వాళ్ళకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేవి ఏవైనా ఉంటే, ఉద్యోగ కల్పన కానీ, ఉపాధి సృష్టించడం కానీ, సంపద సృష్టించడం కానీ, ఇలాంటి వాటి మీద కొంచెం దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనాలు చేసేవి కానీ, అక్కడున్న జనానికి ప్రయోజనాలు కలిగించే అంశాలపైన దృష్టి పెట్టాలనేది సిబిఎన్ గారి ఆలోచన. కాబట్టి అతన్ని ఇప్పుడు మనం ప్రశ్నించడానికి అంత వీలు లేదు. అది కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి కూడా 1 year అవ్వాలి. ఇంకా ఈ లోపలే నువ్వు ఎగిరెగిరి పడితే ఎట్లా? అసలు ఏదో మన దివ్వెల మాధురి నీ మీద ఎగిరెగిరి పడినట్టు, లేకపోతే నువ్వు దివ్వెల మాధురి మీద ఎగిరెగిరి పడినట్టు నువ్వు మీడియా ముందుకు వచ్చి పడతానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీడియాలో ఉన్నది మాలాంటి కుర్రోళ్ళు కూడా ఉంటారు కాబట్టి దవడ మీదకి వెళ్ళి అట్లే మింగుతారు. అర్థం చేసుకో శ్రీనివాస్. ఏమైందయ్యా మిస్టర్ పవన్ కళ్యాణ్? ఒరే ప్రశ్నిస్తావా లేదా? ఒరే సిగ్గుమాలిన గొంతు, సిగ్గుమాలిన మనిషివి, వెళ్ళి సినిమా తీసుకా, నీకు టైం వేస్ట్. నువ్వు కూడా వెళ్ళి ఇంటర్వ్యూలు కానీ, నువ్వు కూడా వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ తీసుకో. టైం వేస్ట్ ఎవరాలు చేయకు. అక్కడ మాధురి వెయిటింగ్, అక్కడ వెళ్ళి తొందరగా వెళ్ళి కేక్ యా అది. అంతేగాని ఎందుకు నీకు నీ స్థాయికి నువ్వు మాట్లాడుకోవడం చూస్తాడా? మేమేదో పని లేక మాకు ఆ వీడియోలు షేర్ చేసి చెయ్యి అంటే మేము చేస్తున్నాం, కానీ నిన్ను మనిషి అనేటోడు కూడా పట్టించుకోడు. మిస్టర్ బొట్టుసీను రాజా అలియాస్ దివ్వెల రాజా.
ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా మర్చిపోలేగా? వాళ్ళ ముఖాన్ని ఇంకేముంది పోరా పోరాలు లోపల పోడా